హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి దర్శించుకోవడానికి అని చెప్పి వెళ్తున్నాము. ఒకవేళ బస్సులో వచ్చే వాళ్ళైతే రాజమండ్రి నుంచి రావులపాలెం నుంచి వాడపల్లి రావాలి. బస్సెస్ అయితే చాలా ఉంటాయండి. మేము ఫ్రైడే ఈవినింగ్ వెళ్తున్నాము, అందుకనే ఎక్కువ రద్దీ లేదు. అదే సాటర్డే మార్నింగ్ అయితే చాలా ఎక్కువగా ఉంటారు. మనకి కార్ పార్కింగ్ కూడా బ్యాక్ సైడ్ ఇస్తాడు, ఫ్రంట్ సైడ్ ఇవ్వడు. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఇచ్చాడు. మన దగ్గర ఏమైనా లగేజ్ కానీ చెప్పల్స్ కానీ ఫోన్స్ కానీ ఉంటే ఇక్కడ పెట్టేసి మీరు గుడి స్టార్టింగ్ అనేది వెళ్ళాలండి. ఇక్కడ గజస్తంభానికి దండం పెట్టుకొని ఆ తర్వాత మన కోరిక చెప్పి 7 శనివారాలు 7 వారాలు వచ్చి మనం ప్రదక్షిణాలు చేస్తే కనుక అప్పుడు మన కోరిక నెరవేరుతుందని చెప్పి నమ్ముతారండి. ఇక్కడ కొబ్బరికాయలు కూడా బయటే కొట్టేయాలి. ఇక్కడ సాటర్డే అన్నదానం జరుగుతుంది. గుడి లోపల మొత్తం డెకరేషన్ చేశారు సంక్రాంతి గురించి. నేను ఇక్కడ విన్న కథ గురించి చెప్తాను. కలియుగంలో పాపాలు చాలా ఎక్కువైపోతాయని చెప్పి అంటే అప్పుడు వెంకటేశ్వర స్వామి ఓకే నేను వెలుస్తాను అని చెప్పి ఆయన వెలుస్తారంటండి. కానీ అది పూజ చేశాక వరదల వల్ల ఎక్కడో మట్టి లోపల ఉండిపోతుందంటండి. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పల్లెటూరులో ఒక ఆయన కనిపించి నేను ఇక్కడ ఉన్నాను, నన్ను బయటికి తీయండి అని చెప్పి అంటే వాళ్ళు తీసి ఆ తర్వాత దాన్ని ప్రతిష్ఠించారండి. ఆ తర్వాత ఒక రాజు ఈ ఊరికి వచ్చినప్పుడు తన వ్యాపారానికి సంబంధించిన ఓడలన్నీ వరదల వల్ల అటు ఇటు వెళ్ళిపోతుంటే అప్పుడు తను అన్నాడంట, ఒకవేళ కనుక నా ఓడలన్నీ ఒక చోటకు వస్తే అప్పుడు నేను నీకు గుడి కట్టిస్తాను అని చెప్పి మొక్కుకున్నాడంటండి. అలాగే ఆ ఓడలన్నీ ఒక చోటకు వచ్చి ఉన్నాయంట. అది రాత్రి తనకి కళ్ళలో కనిపించిందంట. ఓకే అని చెప్పి తనకి లాభం వచ్చిందని ఈ గుడి కట్టించాడంటండి. ఇది వాడపల్లి గుడి చరిత్ర. గుడి చూసారండి, నైట్ వ్యూ చూడటానికి ఎంత బాగుందో మొత్తం లైటింగ్స్ తో. అంతేకాకుండా ఇక్కడ అమ్మవారు కూడా బాగుంటుంది. ఇక్కడ ఫోటోషూట్స్ కూడా ఏర్పాటు చేశారు. అందరూ అక్కడ ఫొటోస్ దిగుతున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకా మేము బయటకు వచ్చేసాము. ఎవరైనా స్టే చేయాలనుకుంటే ఇక్కడ స్టే చేయొచ్చు. ప్రసాదం కూడా ఇక్కడే ఇస్తారు. ఇంకా అక్కడి నుంచి మేము బయటకు వచ్చేసి మాకు షాప్స్లో ఏవైతే కావాలో అవన్నీ తీసుకొని అక్కడి నుంచి మేము రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.